హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలి చూడండి. దీనికి మనం కొనడం ఇంపార్టెంట్ కాదు, మనీ మేనేజ్మెంట్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది ఉంటేనే ఇక్కడ మనము సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకే స్టాక్లో రీసెంట్గా ఒక అతను, అంటే ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ నా టోటల్ అమౌంట్ ఒకే స్టాక్లోనే ఉండిపోయింది సార్ అని అంటారు. అంటే మనకి ఎప్పుడైనా బ్యాకప్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఒకే స్టాక్స్లో మనం పెడితే అది ఎంటైర్లీ మనకే అది ప్రాబ్లం. అలా ఉండకూడదు. మనం డిఫరెంట్ ప్రైజెస్లో మనం కొనాలి, ఆ కెపాసిటీ ఉండాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్పెక్యులేషన్లోనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇది ఒక స్పెక్యులేషన్ బిజినెస్. కాబట్టి ఈ స్పెక్యులేటివ్ని మనం తట్టుకోవాలంటే మనం ప్రైస్ వచ్చి ఖచ్చితంగా డిఫరెంట్ ప్రైజెస్లో మనం బై చేయాలి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి జ్యోతి ల్యాబొరేటరీస్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా JYOTHYLAB, జ్యోతి ల్యాబ్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది చెప్తాను కదా, నేను 30%, 30%, 30% ఆ స్టైల్లో ఈ స్టాక్ కొనాలి. ఇప్పుడు 370 రూపాయలు ఉంది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఏ ప్రైజెస్లో డౌన్ సైడ్ ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. 304 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%, తర్వాత 232 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%, తర్వాత 119 రూపాయలు వచ్చిందంటే అక్కడ ఒక 35%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. బట్ ఏదో ఒక ప్రైజెస్ మీకు టచ్ అయిందంటే ఇట్స్ లక్కే అంతే. నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్కి ఆ స్టాక్ మీరు హోల్డ్ చేసి పెడితే 50%, 60%, అవుట్ ఆఫ్ 100% కూడా రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు కొంటే ఇమ్మీడియట్గా 20% రిటర్న్స్ మీరు చూస్తారు. అది ఏ స్టాక్లో మీకు తగిలినా కూడా 20% రిటర్న్స్ మీరు చూస్తారు. అది జ్యోతి ల్యాబ్. ఇది వచ్చి ఎన్ఎస్సిలో దాదాపు ఇప్పటికీ మనకి ఒక 17 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి 13,622 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. జ్యోతి ల్యాబొరేటరీస్, జ్యోతి ల్యాబ్ అని ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 28వ వర్క్షాప్ జరుపుతున్నాము చెన్నైలో, ఐటీసీ వెల్కమ్ హోటల్లో. మార్చ్ 15th and 16th 2 days వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 సబ్జెక్ట్ అండి మనం చెప్పించేది. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది మనం చెప్పిస్తున్నాము. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి గోడ్రేజ్ సిపి. మీ అందరికీ తెలుసు గోడ్రేజ్ సిపి, ఎన్ఎస్సి కోడు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 1073 రూపాయలు ఉంది. బట్ ఈ స్టాక్ కూడా ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను, వినండి. 978లో చూడండి, 978లో ఒక 35%, 859లో ఒక 30%, 670లో ఒక 30%. ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1073 ఉంది, ఇప్పుడు కొనకూడదు. 978లో ఒక 30%,
35 ఎందుకంటే ఆ ఈక్వల్ అయిపోవాలి 100 అనేది. తర్వాత 859, తర్వాత 670 ఈ 3 ప్రైజెస్లోనే కొనాలి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. తర్వాత ఇది కూడా వచ్చి దాదాపు మనకి ఒక ఆల్మోస్ట్ 2001 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1,09,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, గోడ్రేజ్ సిపి. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి జ్యోతి ల్యాబొరేటరీస్ చెప్పాను, తర్వాత ఇప్పుడు గోడ్రేజ్ సిపి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనం కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం అది ఎట్లంటే ఆప్షన్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే, ఎందుకంటే అది నా పర్సనల్గా నేను రెగ్యులర్గా చేసుకునేది. చాలామంది నన్ను అడిగారు, సార్ ఆప్షన్స్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, వాళ్ళ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్ అది. కాబట్టి ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చూద్దాం. మరొక స్టాక్ వచ్చి బార్బిక్యూ. బార్బిక్యూ నేషన్ మీ అందరికీ తెలుసు, మనందరికీ చాలా ఇష్టమైన, మనం అప్పుడప్పుడు బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మనం ఈ రెస్టారెంట్కి వెళ్తాం, బార్బిక్యూ నేషన్. ఈ స్టాక్ కూడా డౌన్లో మనం ఎక్కడెక్కడ కొనాలి. 401లో ఒక 35%, తర్వాత 336లో ఒక 35%, తర్వాత 233లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. తర్వాత ఇది కూడా వచ్చి మనకి ఒక 2021లో మనకి లిస్ట్ అయింది ఎన్ఎస్సిలో. ఇప్పుడు 1784 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, బార్బిక్యూ. ఈ ప్రైజెస్లోనే కొనాలి, ఇంకెక్కడ. ఎందుకంటే ఈ ప్రైజెస్లో మనం కొన్నామంటే చూడండి, మనకి ఒక బెనిఫిట్ అంటే మనం లాసెస్ చూడం. కొంటే మనం అక్కడి నుంచి మళ్ళీ ప్రైజెస్ వచ్చి జంప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ యావరేజ్ అయినా కూడా ఇమ్మీడియట్గా బంప్ అయిపోతాం. ఎందుకంటే ఇవన్నీ ఈ కింద, ఎందుకంటే ఈ ప్రైజెస్కి కొనడమే పెద్ద విషయం, అది చాలా ఇంపార్టెంట్. అది టోటల్గా ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.